డైట్ వీడియో. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను డే 1 నుంచి వీడియోస్ పెడుతున్నా, వెళ్ళి ఛానల్లో చూడండి. ప్లేలిస్ట్లో కూడా నేను వెయిట్ లాస్ జర్నీ అని వీడియోస్ పెట్టిన, మీకు యూజ్ అవుతుంది. వెయిట్ తగ్గాలనుకుంటే చూడండి, మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది. ఆల్ మీద క్లిక్ చేసి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఏమంటే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట, లేకపోతే రాదు. అట్లాగా లైక్ చేయండి. లైక్ చేసి మనలాంటి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలామంది షేర్ అవుతుంది అనమాట, అంటే వెళ్తుంది, వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరైతే ఫస్ట్ వీడియోస్ చూడండి, చూసాక నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తామని నాకు ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట. కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం మాటలు అటు ఇటు ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రాను రాను మంచిగా మాట్లాడతా. నేనైతే ఈ చార్ట్ రాసుకున్న గోడకైతే పెట్టుకున్నాను అనమాట. మీకు ముందు వీడియోస్లో చెప్పిన కదా ఆల్రెడీ. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి, ముందు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, అందుకే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. నేనైతే డైలీ వెయిట్ చూసుకొని దీనిపైన రాసి పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే గుర్తుంటుంది, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే రోజు దాన్ని చూసి తగ్గుతున్న వెయిట్ని చూసి ఇంకా చేయాలి అనిపిస్తున్నాను, ఒక మోటివేషన్ కోసం నేనైతే అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంకా మీకు కూడా చూపించాలి కదా, అందుకే మీకు కూడా ఒక చేసే వాళ్ళు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా మంచిగా తగ్గుతుంది, మనం ఎందుకు తగ్గొద్దు, మనం కూడా తగ్గుతాం, ఏదైనా చేయొచ్చు అని ఒక అనిపిస్తుంది, ఒక ఆలోచన వస్తుంది అనేసి నేను ఇట్లా రాసుకుంటున్నా. నేను ఈ చార్ట్ మీద అయితే 2 months వరకు రాసుకున్నా. నేను ఇప్పటికీ డే 11 అనమాట చేయబట్టి. మీకైతే చూడండి, మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే మార్నింగ్ ఎక్సర్సైజ్ అయిపోగానే వెయిట్ అయితే చూసుకుంటా కదా, నేను ఈరోజు 75.20 ఉన్నానమాట, అంటే ఒక 15 grams ఏమో తగ్గిన అనుకుంటా, అంతే. ఈసారి ఎక్కువ తగ్గలేదు. ఈరోజు ఎందుకో నేను ఎందుకు అంటే ఏమో ఒక్క బిస్కెట్ తిన్నాను చాయ్లో, దానికి ఒక బిస్కెట్ మ్యారీగోల్డ్, దానికే ఇంత డిఫరెంట్ అనమాట. నా డైట్ చేసేటప్పుడు కరెక్ట్ చేయాలి. నేను ఉండబట్టలేక ఒక్క బిస్కెట్ తిన్నా అంతే, దానికే ఇంత వెయిట్ చూపించింది అనమాట. అలాంటి తప్పులు మళ్ళీ చేయకుంటుంటా, మీరు కూడా చేయకండి, ఓకేనా? ఇట్లా తప్పు చేసినందుకు సారీ. నేను మీకు చూపిస్తే నేను అట్లా తినొద్దు కదా, కానీ చెప్తున్నా, అందుకే మీరు వెయిట్ తగ్గుతున్నప్పుడు ఇంకా అలాగే కంటిన్యూ చేయాలి, లేకపోతే తగ్గము. నేను ఎక్సర్సైజ్ ఒక 1 hour చేస్తున్నా, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. 1 hour చేస్తా. 1 hour చేసినాక హాట్ వాటర్ తీసుకుంటాను అనమాట. వెయిట్ అయితే చాలా మంచి తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికీ ఒక 12 days అవుతుంది, వెయిట్ చాలా మంచి తగ్గింది. మీరు రాను వీడియోస్లో చూస్తారు కదా ఎలా తగ్గుతుంది ఏందనేసి. ఇక్కడ వేడి నీళ్ళల్లో అయితే నేను పౌడర్, మీకు ముందు వీడియోలో చెప్పినా కదా, అదే పౌడర్ తాగుతున్నాను. నాకు ప్రతి వీడియోలో చెప్పినట్టు నాకు ఈ పౌడర్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను డైలీ ఇదే తీసుకుంటున్నా. ఎవరికైనా వేడి అవుతుంది అనుకుంటే తాగకండి, తీసుకోండి, కానీ డైలీ తీసుకోకండి. ఒక 3 days 4 days తీసుకొని మళ్ళీ మళ్ళీ వేరే లెమన్ వాటరో, అల్లం వాటరో, లేకపోతే జీలకర్ర వాటరో, ఇలా చాలా ఉంటాయి కదా మార్నింగ్ డిటాక్స్ వాటర్. అయితే మీకు నచ్చిన వాటర్ తాగండి. చియా సీడ్స్ వాటర్ తాగొచ్చు మార్నింగ్, ఏం కాదు. మీకు నచ్చిన వాటర్ తీసుకోండి. నేనైతే డైలీ నాకు ఇది మంచి యూజ్ అవుతుంది, పడుతుంది అని నేను తాగుతున్నా. ఇలా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 11కి 2 ఇడ్లీలు, ఇంకా అది బాదం పప్పు, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం దానిమ్మ పండు గింజలు తీసుకున్నాను అనమాట. నేను చట్నీ అంత తినలేదు, తినను కూడా, కొంచెమే తింటా. కాకపోతే నేను తీసుకుంటా, పిల్లలు మిగిలిచ్చి ఉంటుంది కదా, అది తీసుకొని పెట్టుకుంటా అంతే. తింటున్నా. నా గెటప్లో చూసి మీరు ఏమనుకోకండి, మార్నింగ్ స్నానం చేయక ముందుకు అనమాట, అందుకే అట్లా ఉన్న దయ్యంలాగా. నేను బ్రేక్ఫాస్ట్ చేసినాక చియా సీడ్స్ తాగుతున్నా. నేను యాపిల్స్ అండ్ అలాగే ముందు వీడియోలో చెప్పినట్టు నేను ఏసీవి జ్యూస్ కూడా తాగుతున్నా, అంటే యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నా. అంటే డైలీ తీసుకోవట్లేదు, అప్పుడప్పుడు తీసుకుంటున్నా. ఇంకా గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకోవాలి. నేను చాయ్ అలవాటు మానుకోవాలి, చాలా మానతలేను. 2 పూటలు తాగేదాన్ని ఇంతకుముందు, మార్నింగ్ సాయంత్రం. ఇప్పుడు మార్నింగ్ మొత్తం బంద్ చేసిన, ఇంకా సాయంత్రం కూడా బంద్ చేయాలి. ఇంకా అట్లా నాకు అంత ఇష్టం చాయ్ అంటే. ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన 1 గంటకి అట్లా చియా సీడ్స్ వాటర్ తాగుతా. ఒకవేళ టిఫిన్ చేసేటప్పుడు చాలా తక్కువ ఉంది అనుకో, అప్పుడే తాగేసి ఒక్కొక్కసారి. నేను తర్వాత వచ్చేసి 12 అంటే లంచ్ చేసే ముందు ఏబీసీ జ్యూస్ అయితే తాగుతాను అనమాట. తాగిన గంటకి లంచ్ చేస్తా. ఇక్కడ
అన్నము రాను రాను ఒకటేసారి తగ్గియొద్దనేసి నేను కొంచెం 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 తగ్గిస్తూ ఉన్నా. కానీ తప్పక రాను రాను తగ్గించి అన్నం తక్కువ పెట్టుకొని కర్రీస్, కుకుంబర్, క్యారెట్ ఇలాంటిది సలాడ్ ఎక్కువ పెట్టుకుంటా అనమాట. ఇవి తింటున్నా. ఫస్ట్ సలాడ్ తినేసి తర్వాత రైస్ తింటా. నిన్న చెప్పినట్టు నిన్న వెయిట్ ఎందుకు తగ్గాలో ఒక పాయింట్ చెప్పినా కదా పీరియడ్స్ గురించి. ఇంకో పాయింట్ వచ్చేసి డ్రెస్సుల గురించి ఇంతకుముందు డే 2లోనే చెప్పిన అనుకుంటా. ఇంకో డ్రెస్సుల గురించి కూడా ఘోరంగా అవుతున్నా. నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే వెయిట్ తగ్గుదామని నేను 66 ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఒక 5 కిలోలు అట్లా తగ్గిన. మళ్ళీ మెయింటైన్ చేయక మళ్ళీ 70కి వచ్చిందనమాట. మళ్ళీ ఇంకా పార్టీస్, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయ్యి దావత్లు కూడా ఎక్కువ అయ్యి మళ్ళీ వెయిట్ పెరిగి ఇంతవరకు వచ్చిన అనమాట. 76కి వచ్చిన. అంటే వెయిట్ పట్టించుకోకుంటుండి ఇక డ్రెస్సులు, బ్లౌజులు ఏది పట్టకుండా అయింది. నన్ను నేనే చూసుకోకుండా అయినా అనమాట. అంతగానో నా మీద నాకు విసుకొచ్చేటట్టు అయినా అంత వెయిట్ పెరిగిన 76 వరకే. ఇంకా మొన్న దివాళీ వీడియోస్లో నన్ను నేనే చూసుకోలేక, ఫొటోస్లో చూసుకోలేక మరీ ఇంత దారుణంగా అంటే మనం ఇంట్లోనే ఉంటున్న ఒక గంట సేపు ఎక్సర్సైజ్ మన కోసం కేటాయించలేమా? ఒక్క గంట సేపే కదా. మనం ఎట్లా ఫుడ్ 3 పూటలు తింటుంటాం కదా, అది ఏదో మార్చుకొని కొంచెం కొంచెం తినుకుంటా ఒక 1 అవర్ మన కోసం మనము పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఒక గంట సేపు అని నేను ఇంకా అనుకొని ఫిక్స్ అయినా ఎట్లయినా సరే ఫస్ట్ వెయిట్ ఏమో కానీ నాకు పొట్ట తగ్గాలి. నాకు పొట్ట ఏంటంటే ఇట్లా రౌండ్గా ఉండదు, ఇట్లా స్ట్రైట్ కొషగా ముందలకు ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకా ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తా. నాకు ఇంకా అది ఇంకా చిరాకు. మొత్తం బాడీ బాగానే ఉంటుంది కదా, ఇంకా పొట్ట కొంచెమే ఉంటుంది ముందు, కానీ ముందుకు ఉంటుంది. దానివల్ల ఇంకా డ్రెస్సులు వేసి చీర కట్టుకున్న గలీజ్గా అనిపిస్తుంది అనమాట. ఎట్లయినా ఫస్ట్ పొట్ట తగ్గాలనేసి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా. ఇంకా డైట్ కంటే ముందు 3-4 డేస్ ముందే నేను ఎక్సర్సైజ్ అయితే చేసిన. ఇంకా తర్వాత ఒక రోజు 2 రోజులు డైట్ చేసి ఓకే నాకు సెట్ అయ్యింది, తగ్గుతున్నా అనేసి మీకు కూడా చూపించచ్చు ఏం కావాలి అనేసి. మీరు ఇది పాటించమని ఏం చెప్పట్లే, మీకు తెలిసే ఉంటుంది కదా. నేను పెద్ద అదేం కాదు మీకు చెప్పడానికి ఇట్లా చేయాలి అట్లా చేయాలని. నాకు తెలిసిన డైట్ నేను చేస్తున్నా. మీకు చూస్తే ఏంటంటే మీకు ఎంతో అంత తెలిసే ఉంటుంది కదా, ఇది తింటే మీ బాడీకి పడుతుంది అనేసి. అలాగే ఒక్కరి బాడీ ఒకలాగా ఉండదు. ఒకరిది స్పీడ్గా తగ్గుతుంది, కొందరిది నాలాంటి వాళ్ళదేమో అసలు ఎంత డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నా స్లోగా వెయిట్ తగ్గుతా, చాలా స్లోగా తగ్గుతాను నేనైతే వెయిట్. కొందరిదేమో అసలు కొంచెం చేయగానే స్పీడ్గా వెయిట్ అనేది తగ్గుతారు. అలాంటి వాళ్ళు బాడీ ఉంటే అదృష్టం అనమాట. నేను మీతో మాట్లాడితే ఏం తిన్నా కూడా చెప్పడం మర్చిపోయినా. మీరైతే ఏం తింటున్న వీడియోలో చూసిర్రు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నాకైతే సపోర్ట్ చేయండి. మీకు మంచి వీడియోస్ పెడతా. మీరు ఎలాగైనా మీరు కూడా స్టార్ట్ చేయండి, ఎట్లయినా ఫిక్స్ అయ్యి. ఓకేనా? మీరు స్టార్ట్ చేస్తున్నాను ఇద్దరు పెట్టిరు నాకు, నీతో పాటు స్టార్ట్ చేస్తున్నా మేడం అని. ఓకే చేయండి. మీ హెల్త్ అంతా మంచిగా ఉంటే చేయండి, ఏం కాదు. ఓకేనా? రేపటి వీడియోలో కలుసుకుందాం డే 6లో. బాయ్ బాయ్.